గిరిజాదేవి. ఇది ఒరిస్సా రాష్ట్రం, దాని పేరు ఒడిశా అని చెప్తాం కనుక అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ అమ్మవారి పేరు గిరిజాదేవి అని చెప్తారు. మీరు ఈ పేరుతో వెళ్ళి అడిగితే ఒక్కడు చెప్పడు. అక్కడ వ్యవహారం వేరే పేరుతో ఉన్నది, విరజాదేవి అని అంటారు వాళ్ళు. అక్కడ వైతరణి అని ఒక నది ఉన్నది. మన యముడి దగ్గర వైతరణి కాదు, ఇది ఒకటి విశేషముగా తరింపజేసేది వైతరణి. ఆ అర్థంలో తీసుకోవాలి ఇక్కడ అంతే. కానీ ఇక్కడికి వెళ్తే అది అమరావతి దగ్గర అనడానికి లేదు. ఇక్కడ ఈ వైతరణి వేరు. అయితే భారతదేశంలో గొప్ప గొప్ప నదులను కూడా మురికి కాలువలు చేసి వైతరణి ఎంత చేశాం. మొత్తానికి ఇక్కడ ఈ వైతరణి వేరు. ఆ వైతరణి తీరంలో ఉంటుంది ఈ తల్లి. విరజ అని విమల అని రెండు పేర్లు ఉన్నాయి. ఇప్పటికీ ఒరిస్సాలో చాలామందికి విమల అని పేరు పెడుతూ ఉంటారు. విమలా పేర్లు ఎక్కువ కనబడతాయి ఇక్కడ. విమల, విరజ, గిరిజ ఈ మూడు ఒకే పరాశక్తి యొక్క నామములు. అయితే ఒరిస్సాలో ఒక ఈ తల్లే కాదు, ఇంకా అనేకమైన శక్తిపీఠాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్న కొన్నే, తత్సమీపంలో ఇంకా చాలా ఉంటాయి. వంగదేశంలో మనం ఇప్పటికొక్కటి చెప్పాం, కానీ వంగదేశంలో అసలు కాళీ శక్తిపీఠమే. దక్షిణ కాళీ కానీ కలకత్తా కాళీ కానీ శక్తిపీఠాల్లో ఒకటే, అదొక ప్రత్యేకం. అయితే అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రద్యుమ్నే శృంఖలాదేవి అని మనం అన్నా, ఇంకా కాళీ మొదలైన పీఠాలు వంగదేశంలో కూడా చాలా ఉన్నాయి. కాళీ ఉపాసన చాలా ప్రసిద్ధి అటువైపే, ఆ ప్రాంతమనందు. అది కూడా గమనించుకోవాల్సిన ఒక అంశం. మొత్తానికి ఓఢ్యానే గిరిజాదేవి అని చెప్పబడితే ఆ తల్లున్నది. మాణిక్యా దక్షవాటికే, ఇది కూడా మరొక తెలుగు మాట్లాడే ప్రాంతం. దక్షవాటికే అని చెప్పడంలో గోదావరి జిల్లాలో దక్షారామం అని మనం చెప్పుకుంటున్నాం. దక్షారామం, ద్రాక్షారామం అని మనం అంటున్నాం. వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ దక్షారామం. అక్కడ తల్లి మాణిక్యాంబ పేరే చెప్పబడుతుంది. మాణిక్య స్వరూపము, బహురత్న శోభితమైన స్వరూపంతో భాషిస్తూ ఉంటుందట ఈ తల్లి. అది మాణిక్య దక్షవాటికే అని వివరింపబడుతున్నటువంటి తల్లి. హరిక్షేత్రే కామరూప. ఇక్కడ కొన్ని పీఠాల గురించి విస్తారంగా చెప్తున్నాం, కొన్ని తావన్మాత్రంగా స్మరిస్తూ ఉన్నాం. ఎందుకంటే వేటిని ఎక్కువ చెప్పుకోవాలి, వేటిని సంక్షిప్తంగా చెప్పుకోవాలి, ఆ పద్ధతిలోనే చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి కనుక. ఇప్పుడు ముఖ్యంగా హరిక్షేత్రే కామరూప అనేటువంటి ప్రాంతం గురించి చెప్పుకోబోతున్నాం. ఇది శ్రవణ మాత్రం చేతనే అద్భుతమైన ఫలితం ఇచ్చేటువంటిది. అసలు అన్ని శక్తిపీఠాలు పక్కన పెట్టి ఒక్కడు చెప్పుకుంటే చాలు అని పరమేశ్వరుడు చెప్పాడు. నీకేం చెప్తాం. శక్తిపీఠాలన్నిట్లోకి అత్యంత ప్రధానమైన శక్తిపీఠంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. అలాంటిది హరిక్షేత్రే కామరూప. ఇక్కడ తల్లి పేరు కామరూప అని చెప్తున్నారు. ఇక్కడ కామరూప అంటే కమనీయత్వాత్ కామహ అని అర్థం చెప్పి, కమనీయమైన రూపముతో కలిగినది. అలాగే కామశబ్దానికి నిన్ననే మనం అర్థం చెప్పుకున్న కా ఆ మా సృష్టి స్థితి లయాత్మిక శక్తే కామ. అందుకే కామ అనగానే లోకంలో ఉన్న వ్యవహారం లాక్కూడదు. కామశబ్దానికి పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి, ఇది అర్థం. సత్యకామ సత్య సంకల్ప ఉపనిషత్తు చెప్తోంది. పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తికే కామేశ్వరి అని పేరు. ఈశ్వరుని ఇచ్ఛాశక్తి అని అర్థం. ఎందుకంటే సృష్టిలో ఎవరి సంకల్పాలు నెరవేరుతాయంటే ఈశ్వర సంకల్పమే నెరవేరుతుంది. అయ్యో నేను చాలా సంకల్పాలు చేశానండి, అవి నెరవేరవా? నీ సంకల్పాలు నెరవేరాలని ఈశ్వరుడు సంకల్పిస్తే నెరవేరుతాయి. అంటే ఇప్పుడు ఏం జరగాలి? నీ సంకల్ప శక్తికి ఈశ్వర సంకల్ప శక్తి బలం తగలాలి. ఈశ్వర సంకల్ప శక్తి బలం నీ సంకల్పానికి తగలాలి అంటే ఈశ్వర సంకల్పాన్ని నువ్వు ఉపాసన చెయ్యి. తన్మే మనశివ సంకల్పమస్తు. ఈశ్వర సంకల్పమే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి స్వరూపమే కామేశ్వరి. ఆవిడే కామరూప, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి.